Hello, dear Alpha Community members. Hope you are doing well. Today we will continue the session Mastering Search Engine Marketing with AI. Then by to let's get into this session. ఇప్పటి వరకు మనము గూగుల్ యాడ్స్ కి సంబంధించిన వాట్ ఈస్ వాట్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఎవ్రీథింగ్ అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ సెషన్ లో మనము ఏ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ టు క్రియేటింగ్ యువర్ ఫస్ట్ యాడ్ అకౌంట్, మనం అడ్వర్టైజ్మెంట్స్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది రియల్ టైమ్ సినారియోలో మనం తెలుసుకున్నాము. ద సేమ్ ఎగ్జాక్ట్ గా నేను ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ద సేమ్ సినారియోలో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే you can also create a campaigning along with me. ఓకే, గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఎనీ ప్రోడక్ట్ యాక్సెస్ అయినా కానీ చూడండి, గూగుల్ సెర్చ్ కావచ్చు, మ్యాప్ కావచ్చు, అండ్ ప్లే స్టోర్, జీమెయిల్ ఐడి అండ్ యూట్యూబ్, వీటిల్లో మనము వీటికి సంబంధించిన ఫీచర్స్ని మనం తీసుకోవాలి అంటే డెఫినెట్గా మనకి ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. వితౌట్ ఏ జీమెయిల్ అకౌంట్ వీ కెన్ నాట్ యాక్సెస్ ద గూగుల్ ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు బి క్రియేట్ ఏ జీమెయిల్ ఐడి. మనం జీమెయిల్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఎర్లియర్ సెషన్లో తెలుసుకున్నాము. గట్ ఇట్. ఇప్పుడు జీమెయిల్ ఐడి అనేది నౌఏడేస్ ఇస్ టూ కామన్. ఒకవేళ మీకు జీమెయిల్ ఐడి లేకపోతే గో టు గూగుల్. These are the menu. Click on Gmail ID. Click on Gmail product. Okay. Here is create an account for my personal purpose or else work. Okay. Go with the personal, not work. Go with the personal. Okay. Click on sign in. So మనకి అకౌంట్ లేదు కాబట్టి we have to be choose the create an account. Create personal. Okay, these are the steps, first name and last name. So go to the step by step. You can create the individual Gmail ID. That's it. That is the criteria to create a Google Ads account. See, earlier sessions కనుక మనం చూస్తే యూట్యూబ్ అకౌంట్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది మనకి యూట్యూబ్కి సంబంధించిన SEMలో చెప్పాము. జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది సేమ్ మెథడ్ ఫాలో అయితే జీమెయిల్ అనేది మనం క్రియేట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ here is the steps. Okay, the first one is prerequisites the before creating an account. Gmail account అనేది మనకు ఉండాలి. ఏ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్ ఆప్షనల్ ఫర్ ద స్మార్ట్ క్యాంపెయినింగ్. గూగుల్ యాడ్స్ని మనం క్రియేట్ చేసేటప్పుడు మనకి ల్యాండింగ్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, వాటికి వెబ్సైట్ అనేది మ్యాండేట్. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్, ఎందుకంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది పీపీసీ మార్కెటింగ్ అని చెప్తాం కదా. గూగుల్ యాడ్స్ రన్ చేయాలంటే డెఫినెట్లీ అది పెయిడ్ సర్వీస్. వీ హ్యావ్ టు పే సమ్ XYZ అమౌంట్స్ టు ది గూగుల్ సెర్చ్ ఇంజిన్స్. సో మనం గూగుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి గూగుల్, అదే బింగ్లో ప్రాక్టీస్ చేస్తే బింగ్కి కొంత అమౌంట్ అనేది మనం పే చేయాలి. దీస్ ఆర్ ద ప్రీ రిక్వైర్డ్స్. ఫస్ట్ మనము అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాము. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు క్రియేట్ అనే గూగుల్ యాడ్ అకౌంట్స్. గో టు గూగుల్ యాడ్స్ వెబ్సైట్ ads.google.com అండ్ స్టార్ట్ నౌ. ఓకే, ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, నేను గూగుల్లోకి వెళ్ళాను, గూగుల్ సెర్చ్ ఇంజిన్, గూగుల్ యాడ్స్ అని సెర్చింగ్ చేశాను. ఓకే, ద ఫస్ట్ వెబ్సైట్స్ ads.google.com. క్లిక్ ఆన్ దిస్ వన్. ఆల్రెడీ జీమెయిల్ ఐడి నేను లాగిన్ అయ్యాను. ఓకే, దెన్ హియర్ ఈస్ సైన్ ఇన్ ఆర్ స్టార్ట్ నౌ. ఓకే, గో విత్ స్టార్ట్ నౌ. క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. సి హియర్ ఈస్ ద ఆప్షన్, ఇక్కడ చూపిస్తుంది చూడండి, క్రియేట్ యువర్ ఫస్ట్ క్యాంపెయినింగ్ అనేసి అడుగుతుంది. ఓకే, సో ఇది పాపప్. అది ఈ పాపప్ అనేది ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే వెళ్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. దెన్ హియర్ ఈస్ ద ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్, ఎడ్యుకేషన్. ఎంటర్ యువర్ వెబ్సైట్. వెబ్సైట్ అనేది ఇక్కడ మ్యాండేట్ అడుగుతుంది. ఓకే, అండ్ బిఫోర్ దట్ ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఐడి క్రియేట్ అయింది చూడండి. ఒకవేళ మీరు కూడా ఈ విధంగానే క్రియేట్ చేస్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, సెటప్. ఓకే, దీన్ని రిమూవ్ అని ఉంటుంది. ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్, రిమూవ్. న్యూగా క్రియేట్ చేద్దాము, సైన్ ఇన్. సో హియర్ ఈస్ ద ఆప్షన్. ఎప్పుడైతే మనము సైన్ ఇన్లోకి వెళ్తామో ఇక్కడ అడుగుతుంది న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్, పాపప్ వస్తుంది. లీవ్ దిస్, ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్, ఎడ్యుకేషన్, యువర్ వెబ్సైట్. కంపల్సరీగా వెబ్సైట్ అనేది యాడ్ చేయాలి, ఆర్ ఎల్స్ యువర్ బిజినెస్ ఫోన్ నెంబర్. ఓకే, యువర్ యాప్. ఓకే, ఐ విల్ గో విత్ బిజినెస్ ఫోన్ నెంబర్. ఓకే, ఎంటర్ ద నెంబర్, క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఓకే, ఈ ఆప్షన్స్ వస్తుంది. మన యూట్యూబ్ అకౌంట్ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఫోన్ నెంబర్స్ని ఎడిట్ చేయొచ్చు. ఐ విల్ గో విత్ స్కిప్ ఆప్షన్. ఓకే, ఐ క్లిక్ ఆన్ స్కిప్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఇలా క్లిక్ చేస్తున్నామో టు ది బాటమ్ దెర్ ఈజ్ ఏ స్మాల్ ఆప్షన్, నాట్ రెడీ ఫర్ ఏ క్యాంపెయినింగ్. అంటే క్యాంపెయిన్కి మనం రెడీ లేదు, సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ, మనం అకౌంట్ మాత్రమే క్రియేట్ చేయాలనుకుంటున్నాము. దిస్ ఈజ్ ద ఆప్షన్. 100% ఫస్ట్ మీరు 2 ఆప్షన్స్ ఇవ్వండి, తర్వాత ఇది బై డిఫాల్ట్ వస్తుంది. టు ది బాటమ్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆప్షన్, నాట్ రెడీ ఫర్ క్యాంపెయిన్. ఓకే, సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ. ఓకే, చూడండి, సో దిస్ ఈజ్ ద ఆప్షన్. దెన్ ఐ క్లిక్ ఆన్ సెటప్ అన్ అకౌంట్ ఓన్లీ. తర్వాత ఇక్కడ బిల్డింగ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఐ యాడెడ్ ద బిల్డింగ్ డీటెయిల్స్. ఓకే, ఇండియా. ఓకే, బిల్డింగ్ కంట్రీ ఇండియా, టైమ్ జోన్ కోల్కతా, కరెన్సీ రూపీ. దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ, అగ్రీ.
మీకు ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఇలా వస్తుందో ఓకే, డు నాట్ కన్ఫ్యూజ్. ఓకే, డీటెయిల్స్ అడుగుతుంది. పేమెంట్ మెథడ్, ఆర్గనైజేషన్, ఎడ్యుటెక్, లీగల్ నేమ్, ఎడ్యుటెక్, అడ్రస్, ఓకే, సిటీ హైదరాబాద్, పిన్ కోడ్, స్టేట్ తెలంగాణ, దెన్ క్రియేట్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్, యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ అండ్ పే విత్ ద నెట్ బ్యాంకింగ్, పే విత్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, దెన్ అగ్రీ, నో, సబ్మిట్, సేవ్ దిస్ పేజ్ ఫర్ రెఫరెన్స్, ఓకే, కంప్లీట్. ఓకే, యు ఆర్ ఆల్ సెట్. కంటిన్యూ టు యువర్ అకౌంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో కంటిన్యూ టు అకౌంట్, క్లిక్ ఆన్ కంటిన్యూ టు అకౌంట్. దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద గూగుల్ అడ్వర్టైజ్మెంట్. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇంటర్ఫేస్ చూడండి. ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది మల్టిపుల్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి యాడ్ ఏ పేమెంట్ మెథడ్ టు కీప్ యువర్ యాడ్స్ రన్నింగ్. ఇక్కడ మీరు ఆప్షన్ చూసారా? ఈ ఆప్షన్లో మనము అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ అవ్వాలి అంటే పేమెంట్ మెథడ్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తేనే అడ్వర్టైజ్మెంట్స్ రన్ అవుతాయి. ఎందుకు పేమెంట్ మెథడ్ అనేది మనం ఫుల్ఫిల్ చేయాలి, పేమెంట్ మెథడ్ అనేది ఎందుకు మనం ఇవ్వాలి అంటే ఇది ఏంటి యాక్చువల్గా గూగుల్ యాడ్స్ కదా. గూగుల్ యాడ్స్ అంటే పేపర్ క్లిక్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో ఎం వాల్యూ ఏంటి? మనీ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్కి మనం మనీ పే చేస్తేనే గూగుల్ యాడ్స్ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ సెటప్ అవర్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది కదా. ద నెక్స్ట్ వన్ ఈజ్ సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్. దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, మనకి న్యూ ఈమెయిల్ ఐడి కనుక లేకపోతే ఓల్డ్ ఈమెయిల్ ఐడి నుంచి మనం క్రియేట్ చేసుకోవాలి. దెన్ చూజ్ ఏ క్యాంపెయినింగ్ టైప్. ఇప్పుడు మనము వేరే క్యాంపెయినింగ్ టైప్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్ బిజినెస్ ఈమెయిల్ ఐడి, బిజినెస్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము. సెటప్ యువర్ ఫస్ట్ క్యాంపెయినింగ్ మనం క్రియేట్ చేద్దాము. యాడ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, కంపల్సరీగా పేమెంట్ ఇన్ఫర్మేషన్ చేస్తేనే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. యాక్సెస్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్. ఓకే, ఇది ఓవరాల్ ప్రొసీజర్ సెటప్ అకౌంట్కి సంబంధించింది. ఓకే, ఎగ్జాక్ట్గా సేమ్ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయితే గూగుల్ యాడ్స్కి సంబంధించిన అకౌంట్ అనేది సెటప్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? వన్స్ డన్, ఓకే, గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్. గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది అలాగే కీ ఫీచర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కనుక తెలుసుకోలేకపోతే మనం క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు మెట్రిక్స్ కావచ్చు, లేదు అంటే ట్రాకింగ్ కావచ్చు, ప్రాపర్ ఆప్షన్స్ని మనము విజువలైజ్ అనేది చేయలేము, ట్రాకింగ్ అనేది చేయలేము. సో ఎగ్జాక్ట్గా టు ది లెఫ్ట్ సైడ్ అనేది ఏ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి నెంబర్ ఉంది చూసారా? ఈ 10 డిజిట్ నెంబర్ అంటే ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనము ఇన్ డీటెయిల్గా ఈ కమింగ్ సెషన్లో తెలుసుకుందాము. ఇట్స్ ఆల్ అబౌట్ ది గూగుల్ యాడ్స్ ఇంటర్ఫేస్. So do the best practice with the Digital BVR Alpha Community and all the best.